గతంలో సూపర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ఇది. ఆ విడుదలకు ముందే టీజర్ ట్రైలర్తో మంచి క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమా థియేటర్లో మాత్రం మెప్పించలేకపోయింది. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించగా డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం అయితే వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కేవలం 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్పై స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 అర్ధరాత్రి నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేకపోయింది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. మైథలాజికల్ హారర్ జానర్ కలిపిన ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ చేశారు. పెళ్ళైన ఆడవాళ్లపై పాశవికంగా దాడి చేసే ఓ సైకో చనిపోయి ప్రేతాత్మకంగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో తమన్నా నాగసాధువుగా నటించగా వశిష్ఠ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా థ్రిల్లర్ జానర్ కావడంతో కథకు తగినట్టుగా అందించిన మ్యూజిక్ హైలైట్ అయింది. 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు 6 కోట్లు కూడా దాటలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అభిమానులు చూడవచ్చు.